ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇంకా ఫంక్షన్ అయిపోయిందా? అదే ఫంక్షన్ అంటే చిన్న ఫంక్షన్ 11th డే అయిపోయింది. ఇంకా పెద్ద ఫంక్షన్ వేరే ఉంది. మిగిలిన పూలు కూడా దీనికి మొత్తం అంతా డెకరేషన్ కట్టేసిన గేట్కి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మొత్తం వేసేసినాం అనమాట ఉన్నవరకు. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయేది అందరు. నిన్న ఎంత సందడిగా ఉందో, ఈ రోజు ఎంత సైలెంట్ గా ఉందో, ఎంత బోర్ కనిపిస్తుంది. బట్టలన్నీ అయిపోయినాయి, ఇల్లంతా క్లీన్ అయిపోయింది, ఫుడ్ అంతా కరెక్ట్ గా సరిపోయింది. నైట్ ఇంకా మేము తిన్నాం, ఇంకా ఉన్నది వంట ఏం చేయకుండా. దీని గురించి మళ్ళీ ఒక వీడియో అయితే నేను మాట్లాడతామండి. అంటే చాలా మంది అడుగుతున్నారు ఎలా చేస్తారు అంటే, కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేని వాళ్ళు కూడా, కాబట్టి మేము వంటలు చేయాలి. మాక్సిమం మా ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ కి మేమే చేసుకుంటాం. కానీ దాని గురించి కాకుండా సపరేట్ గా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, కొంచెం చాలా మంది అడిగారు, కింద కామెంట్స్ కూడా అడిగారు. అంటే ఇంట్లో ఎవరు లేరు మాకు చెప్పేవాళ్ళు ఎలా చేయాలి, ఫస్ట్ డే నుంచి 10th 9th మన 11th డే వరకు ఏముంటాయి చేయాల్సినవి అని కూడా కొంతమంది అడిగారు. మనకు తెలిసినవి, మీకు తెలిసినవి, నీకు తెలిసినవి నువ్వు చెప్పు కొన్ని వీడియోలో. నేను అవి చెప్పట్లేదు. వంటలు చేయడానికి ప్లేస్ లేదు, గిన్నె వండటం కానీ వండడానికి గిన్నెలు ఉన్నాయి కానీ పెట్టడానికి ప్లేస్ లేదు. అందుకే ఫుడ్ ఆర్డర్ చేసాం. అందులో స్పెషల్ కూడా ఉంటుంది, సండే కాబట్టి ఇంకా బిర్యానీ తిన్నట్టు ఉంటుంది. హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్ కాబట్టి అసలు ఎప్పుడు మాక్సిమం మేము బయట నుంచి తెప్పిలే. అయినా సరే బర్త్డేస్ కి అయితే మేమే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు. కాకపోతే మనకి ఈ ప్లేస్ లో మళ్ళా కొంచెం ఒక అంటే మెంబర్స్ కూడా ఎక్కువ అనుకున్నాం కాబట్టి ఈ ప్లేస్ లో అవ్వదు, కష్టం. ఇంచుమించు ఒక 40 అయ్యారు కౌంట్ చేసుకున్నవి. అంతా కూడా మంచిగా వాళ్ళంత వరకు వచ్చేసారు, అందరు వచ్చారు. హ్యాపీగా అనిపించింది మాకైతే, బాగా జరిగింది. ఇంకా ఇప్పుడైతే ఎటో డిస్పాచ్ అవుతున్నారు అనమాట. ఈ రోజు ఒక ఇద్దరు, రేపు ఒకళ్ళు, ఎల్లుండి ఒకళ్ళు. ఈ రోజు వీళ్ళ అమ్మ, వీళ్ళ అమ్మమ్మ, వెళ్తున్నారు. దీవెన ఇంకా స్కూల్ కి ఏం వెళ్ళలేదు. నిన్న ఈ రోజు మండే, రేపు ట్యూస్డే కాబట్టి రేపు పంపించకూడదు. మంగళవారం, బుధవారం నుంచి స్కూల్ కి వెళ్తుంది. ఇంకా దీవెన బాబు కూడా వెళ్ళలేదు ఈ రోజు. బాలే కొంచెం నిన్న పిల్లలందరూ వచ్చి మెట్ల అటు ఇటు తిరిగి అలిసిపోయాడు బాల్ తో ఆడి. అందులో వాతావరణం ఈ రోజు డిఫరెంట్ గా ఉంది. నిన్న నైట్ నుంచే కొంచెం డిఫరెంట్ ఉంది, బాగా కూల్ ఉంది. గొంతు పట్టేసి జలుబు, దగ్గులో ఒళ్ళు నొప్పులాగా వస్తుంది అనమాట. అందుకే వాడికి కూడా చేత కావట్లేదు పాపం. అయ్యో దీవెన్ ఇప్పుడే నీకు చేత కావట్లేదని చెప్పింది, నువ్వేం ఎగుడుతున్నావు. కానీ డల్గా ఉన్నాడు, అంత యాక్టివ్ లేడు. నిజం లోపల వాడికి సంథింగ్ ఈజ్ డిఫరెంట్. ఏం కాదు, ఏమద్దు, వెళ్ళని ఒక 2-3 సార్లు వెళ్ళొచ్చు, ఏం కాదు. కడుపు కూడా ఫ్రీ అవుతుంది. అమ్మో ఇప్పుడు మొయ్యలేవు, కానీ ఇంతకుముందు మోసినలే కానీ ఇప్పుడు మొయ్యలేదు. ఇక నెక్స్ట్ ఇయర్కి ఆల్రెడీ దీవెన హైట్ ఎప్పుడో దాటేసింది వాళ్ళ అమ్మమ్మ హైట్. ఇంకా వాళ్ళ మనవాడు కూడా ఇంకొక 1 year అయితే దీవెన బాబు కూడా మీ అమ్మ హైట్ దాటేసి వెళ్ళిపోతాడు. పడుకుంది మా దీవెనమ్మ. మార్నింగ్ తలస్నానం చేసింది, బాగా నిద్ర వస్తుంది. ఒక్కసారి చూడు, అమ్మమ్మ వాళ్ళు వెళ్తున్నారు. జేజీ ఇది చూడు, బాయ్ చెప్పు. స్కూల్కి వెళ్తారా దీవెన్? స్కూల్కి వెళ్తారు, హాఫ్ డే స్కూల్, ఏం కాదు. మా తాత వెళ్ళదు. వాళ్ళ తాత ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నావు అంటున్నావు వాళ్ళ అమ్మమ్మ. ఇంకా రాలేదు, ఇప్పుడు రానని చెప్పింది. అలా మనరాలు చెప్తుంది, ఇంకా ఇప్పుడు రాదు, వాళ్ళ ఇంకా 10 రోజులు ఉంటుందని చెప్తాను. సర్లే ఉంచుకోండి. అప్పుడే నీకు చేతనే అవ్వట్లేదు అన్నావు, ఇప్పుడు మళ్ళీ దానికి కడ్డీ పెట్టి ఇప్పుడు దాన్ని ఏలాడతాడు. మీ టీచర్కి పంపిస్తా వీడియో. స్కూల్కి వెళ్ళకుండా ఈ ఆటలాడుతానని చెప్తా, వీడియో చూస్తారు. పంపినా నేను? చెప్పు. ఏంటి ఏంటి
అమ్మా మళ్ళీ డబ్బులు వచ్చినాయి దీవెన్ బాబుకి. నీకు కాదంట అక్కకంట. అమ్మా ఇచ్చే సరే నా డబ్బులు ఇది ఫస్ట్ నా డబ్బులు ఎగరకు అక్కడ సైడ్ నిలబడవా వామ్మో నన్ను నమ్మి నాకేదో 1,00,000 రూపాయలు 2 లక్షలు అప్పించినట్టు. మీ అమ్మాయి ఇంతవరకు ఇవ్వలేదు, నువ్వు నన్ను అడుగుతున్నావు. నీకేది కాదంటే అది కొనియాలి నేను. నువ్వు ఎంత బ్లాక్ నువ్వు ఇవ్వాలన్నది ఇవ్వాలనే అంటారు వాడు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా వద్దా? సరే అది ఇరుగుద్ది. గేట్ తాళం వేసుకుంటారు లోపల. మంచిలు బాగా చేస్తాం. బాగా చెప్తురా చెప్పిండుగా తిను అన్న తిన్నాను బాగా గేట్ వేసుకోమని.